మన హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతం గురించి చెప్పబడి ఉంది. అయితే ఎంతటి వాడైనా కర్మని అనుభవించాల్సిందే అంటారా? కర్మ సిద్ధాంతం గురించి చెప్పినప్పుడే దాంట్లో ఎటువంటి కర్మలు ఉంటాయి, ఎటువంటి హ్మ్. కర్మలు మనం అనుభవిస్తాము. అంటే జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు అనుభవించటం. హ్మ్. ఇప్పుడు చేసిన దానికి ఇప్పుడే కర్మ అనుభవించటం. హ్మ్. ఇప్పుడు చేసిన కర్మకి ఫ్యూచర్‌లో ఎప్పుడో దాన్ని దాని ప్రతిఫలం అనుభవించటం. ఇట్లా ఉంటాయన్నమాట. చాలా అనేకం ఉంటాయి. ఇప్పుడు లైట్ స్విచ్ ఎలగంగానే లైట్ ఎలిగింది. రియాక్షన్. హ్మ్. ఇప్పుడు బోర్ మోటర్ ఏసిన తర్వాత ఒక నిమిషానికి వాటర్ పోయి పైన ట్యాంక్‌లో పడుతుంది. వెంటనే కావట్లేదు అది. స్టార్ట్ అయింది. బట్ ఫలితం అప్పుడు. ఇట్లా ఉంటుంది. ఉదాహరణకు చెప్పాను. ఈ ఎంతటి వారైనా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించడం తప్పకుండా ఎంతటి వారికైనా తప్పదు. మనకి శాస్త్రాలలో ఉంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మనకి భగవద్గీతలో కర్మ సిద్ధాంతం గురించి శ్రీకృష్ణుడు చెప్పినంత గొప్పగా ఇంకెవరు చెప్పలేదు. కర్మ, హ్మ్. కర్మ గురించి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. అంతకు మించి ఇంకెవరేం చెప్పలే. చెప్పటానికి కూడా ఏం లేదు. ఈ కర్మ గురించి నేను ఈ కృష్ణుడి విషయంలో జరిగిన విషయం ఒకటి చెప్తాను. హ్మ్. అంటే ఈ కర్మ అన్నది వందల వేల సంవత్సరాలైనా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు చేసింది ఒక 1000 సంవత్సరాల తర్వాత ఇంకొక రూపంలో నువ్వు అనుభవించవచ్చు. హ్మ్. అందుకే ఏ జన్మలో చేసుకున్న పాపమో, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. హ్మ్. అంత స్పాన్ ఉంటుంది. ఒక రాక్షసుడు ఉండేవాడు. చాలా ఘోరమైన తపస్సులు చేసి తనకి మరణం లేకుండా వరం కావాలని కోరుకుంటాడు. అయితే ఏ దేవుడి కోసమైతే తపస్సు చేశాడో ఆ దేవుడు ఆ వరం ఇవ్వటం కుదరదని చెప్తాడు. ఇంకేదన్నా కోరుకోమంటే, సరే అని తనకి కవచం కావాలి. ఆ కవచం దుర్భేద్యమై ఉండాలి. చాలా గట్టిదై ఉండాలి. హ్మ్. అటువంటి కవచాలు 1000 కావాలి. హుహు. సో, ఒక కవచం ఎవడన్నా పొరపాటున ధ్వంసం చేయగలిగినా, ఇంకా అన్ని కవచాలుంటాయి తన దగ్గర. సో, తను ఎప్పుడూ ఇంక బతికే ఉంటాడు అనుకోని, అట్లా అలాగే అలాగే వరం పొందుతాడు. హ్మ్. 1000 కవచాలు పొందాడు కాబట్టి అతని పేరు అందరూ మర్చిపోయారు. హ్మ్. అతన్ని సహస్ర కవచుడు అని చెప్పటం మొదలుపెట్టారు. ఎప్పుడో వేదకాలం నాటి కథ. కానీ అతడు అంత సెక్యూరిటీ వచ్చిన తర్వాత ధర్మం తప్పి ప్రవర్తించటం మొదలుపెట్టాడు. హ్మ్. అతన్ని చంప చంపవలసిన అగత్యం ఏర్పడింది. ఆహా! కానీ అతన్ని చంపాలి అంటే అతను మహాబలవంతుడు. ఎంతో కాలం యుద్ధం చేస్తే తప్ప ఒక్క కవచం ఛేదింపబడేది. అందుకని ఇద్దరు వీరులు అతని కవచాలన్నీ ధ్వంసం చేయటానికి యుద్ధం చేయటం మొదలుపెడతారు. హ్మ్. అతడు అంతకుముందే విపరీతమైన తపస్సు ఎంతో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఉన్నాడు కాబట్టి అతనికి తపోబలం కూడా అద్భుతంగా ఉండేది. హ్మ్. ఆ ఆ సహస్ర కవచుడికి. ఆ తపోబలం ఒకటి, ఈ కవచాలు ఉన్న బలం ఒకటి. ఈ రెండిటి బలాలతో అతడు చాలా పెట్టేగిపోయేవాడు. ఈ యుద్ధం చేయటానికి వచ్చిన వీరులిద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకరితో ఒకరు మాత్రమే యుద్ధం చేయాలి. దాన్ని ద్వంద్వ యుద్ధం అంటారు. ఒకరితో ఇద్దరు యుద్ధం చేస్తే అది అధర్మ యుద్ధం. హ్మ్. అంటే ఆ కాలంలో ధర్మానికి అంత ప్రామాణిక ఉండేది. ఒకడిని 10 మంది, 20 మంది పోయి చంపటం అన్నది కరెక్ట్ కాదు. సైన్యాలు కొట్లాడుకోవచ్చు. హ్మ్. సో, వీళ్ళిద్దరి యోధుల్లో ఒకడేమో తపస్సు చేస్తూ కూర్చుండేవాడు. ఇంకొకడు అతనితో పోరాడుతూ ఉండేవాడన్నమాట. హుహు. అట్లా ఎంతో కాలం పోరు సలిపిన తర్వాత వాడి ఒక్క కవచం ధ్వంసమయ్యేది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత. అప్పుడు ఇతనొచ్చి మళ్ళీ తపస్సు చేసుకోవటానికి కూర్చుంటే అప్పటిదాకా తపస్సు చేసుకున్న ఇంకొక వీరుడు వెళ్ళి అతనితో యుద్ధం కంటిన్యూ చేసేవాడు. అతనికేమో ఆల్రెడీ తపస్సు చేసిన శక్తి ఉంది కాబట్టి అతనికి మళ్ళీ మళ్ళీ తపస్సు చేసే అవసరం లేదు. కానీ వీళ్ళకి ఆ అవసరం ఉంది. సో, ఒకరు తపస్సు చేస్తుంటే ఇంకొకరు యుద్ధం చేయటం. ఒక కవచాన్ని ధ్వంసం చేయటం.
మళ్ళీ తర్వాత ఈయన వచ్చి తపస్సు చేసుకుంటా ఉంటే ఇంకొక వీరుడు వెళ్ళి అతనితో యుద్ధం చేయటం, ఇట్లా చాలా కాలం కొనసాగింది. ఇక వీళ్ళు పట్టు వదలకుండా ఇట్లా తపస్సులు యుద్ధాలు చేస్తూ 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 ఉండగా కొన్ని వేల సంవత్సరాల తర్వాత అతని 99 కవచాలు వీళ్ళు 999 కవచాలు వీళ్ళు ధ్వంసం చేయగలుగుతారు. ఒక్క కవచం మాత్రం అతనికి ఉండిపోతుంది. ఇంకొకరు తపస్సు చేస్తుంటారు, ఇంకొకరు యుద్ధం చేస్తుంటారు. ఈ కవచం కూడా పోతే ఇంకా తన బ్రతుకు ప్రశ్నార్థకమవుతుందని ఆ వీరుడు, ఆ రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఆ బలవంతుడు పారిపోతాడు. పారిపోయిన వాణ్ణి వెంబడించి తరిమి వెనక నుంచి చంపటము ఇది మళ్ళీ అధర్మం. వాడు యుద్ధం చేయకుండా పారిపోతున్నాడంటే వాడిని వదిలిపెట్టేయాలి, అది ధర్మం. అప్పుడు అంత ధర్మపదంగా అందరూ ఉండేవాళ్ళు. అతన్ని వదిలిపెట్టేస్తారు వీళ్ళిద్దరు యోధులు. ఈ యోధులు ఎవరు వీళ్ళిద్దరు? ఒకడు నరుడు, ఇంకొకడు నారాయణుడు. నరుడు యుద్ధం చేస్తుంటే నారాయణుడు తపస్సు చేసేవాడు, నారాయణుడు యుద్ధం చేస్తుంటే నరుడు తపస్సు చేసేవాడు. వాడేమో పారిపోయి ఆశ్రయం తీసుకుంటారు. మన దగ్గర ఇక్కడ మనీ లాండరింగ్లు ఇవన్నీ చేసేసి అప్పులన్నీ ఎగ్గొట్టేసి లండన్కి పోయి ఎట్లా ఆశ్రయం పొందుతారు, అట్లా వాడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి వాడు ఆశ్రయం పొందుతాడు. వీళ్ళిద్దరు ఇంకా చేయటానికి ఏముండదు. కానీ వాడు ఎప్పుడు బయటికి వస్తాడు ఏమిటి వెయిటింగ్ అన్నమాట. కొంచెం ప్రొలాంగ్ ఉండొచ్చు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కర్మ గురించి. తర్వాత సూర్యుడిని కుంతీదేవి ప్రార్థించి తన కొడుకు కావాలని ఒక పరీక్ష పెట్టుకుంటుంది. ఆయన ఒక మహాముని ఇచ్చిన మంత్రం వల్ల ఈ మంత్రం పఠిస్తే ఏ దేవుడిని నువ్వు దృష్టిలో పెట్టుకొని పఠిస్తే ఆ దేవుడు వచ్చి నీకు ఒక పుత్రుడిని ఇస్తాడు, సంతానాన్ని కలుగజేస్తాడు. సరే అని ఈమె ఒకసారి ట్రై చేద్దాం, ఇంకా పెళ్లి కాలే, ట్రై చేద్దామని సూర్యుడికి ఆ మంత్రాన్ని అభిముఖంగా మంత్రిస్తుంది. అప్పుడు సూర్యుడు వస్తాడు, వచ్చి తను ఈమెకు సంతానాన్ని ఇవ్వాలి. అంటే అందరూ అనుకునేటట్టు వీళ్ళు వచ్చేసి ఏదో చేసి శారీరకంగా కలుసుకొని సంతానానికి ఇదంతా ఉత్తమ ఆటలు. దేవతలకి అంత సీన్ లేదు, వాళ్ళు అట్లా చేయలేరు కూడా. వాళ్ళకి వేరే రకరకాల శాపాలు కథలు ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం. అప్పటిదాకా తన దగ్గర ఆశ్రయం పొందుతున్న ఆ సహస్ర కవచుణ్ణి ఒక బాలుడి రూపంలో కుంతికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ సహస్ర కవచుడే కర్ణుడవుతాడు. ఇంకా మళ్ళీ వీళ్ళు కర్ణుడు పుట్టిన తరువాత కృష్ణుడు, అర్జునుడు, నరనారాయణులు ఇద్దరు కృష్ణార్జునుడిలాగా మళ్ళీ పుడతారు ఇక్కడ ఈ ప్లానెట్ మీద. అతన్ని చంపాలి, యుద్ధం చేయాలి, యుద్ధం రావాలి. అయితే అప్పుడు జరిగిన అన్నీ కూడా ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరికి తెలియదు, మరో జన్మలో ఉన్నారు. సో పరిస్థితులు ఆ కర్మతో అట్లా తరుముకుంటూ వచ్చి ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో వీళ్ళు యుద్ధం చేయవలసి వస్తుంది. కానీ జగన్నాటక సూత్రధారి నారాయణుడికి ఈ విషయం అంతా తెలుసు, కృష్ణుడికి, కానీ ఎవరికి చెప్పడు, అర్జునుడికి కూడా చెప్పడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి సారథిగా కృష్ణుడు ఉంటాడు, అందరికీ తెలుసు. అందుకే పార్థసారథి అంటారు, పార్థుడికి సారథిగా వచ్చాడు. అక్కడ ఏమిటి, ఒకరు తపస్సు చేస్తుంటే ఒకరు యుద్ధం చేశారు. ఇక్కడ ఒకరు తపస్సు లాంటి రథసారథ్యం చేస్తూ ఉంటే ఇంకొకరు యుద్ధం చేస్తుంటారన్నమాట కురుక్షేత్రంలో. అక్కడ ఏంటి, కృష్ణుడు ముందు కూర్చొని రథాన్ని తోలుతూ ఉంటాడు, వెనకాల నిలబడ్డ అర్జునుడు బాణాలు వేస్తూ ఉంటాడు. ఈ రథం ఎటు పోవాలి ఏమిటి అన్నది యుద్ధం చేస్తున్నవాడు చెప్పాలి. ఒక్కొక్కసారి నువ్వు రైట్కి వెళ్ళు, నువ్వు లెఫ్ట్కి వెళ్ళు, లేకపోతే ఇట్లా తిరుగు, అట్లా తిరుగు, లేకపోతే స్ట్రైట్గా వెళ్ళు, తన ప్రత్యర్థి ఎక్కడ ఉన్నాడో అక్కడికి తీసుకుపో. ఇవన్నీ అంత రణగోణ ధ్వనిలో ఎవరి మాటలు ఎవరికి వినపడేవి కాదు, మన సినిమాలలో చూపెట్టినట్టు ఉండవు యుద్ధాలు. అప్పుడు ఏమిటంటే పద్ధతి, బాణం సంధించేటటువంటి యుద్ధం చేసేవాడు వెనకాల నిలబడి ఉంటాడు, రథం సారథ్యం చేసేవాడు ముందు కూర్చొని ఉంటాడు. ఈ వెనక నిలబడి ఉన్నవాడు రథసారథి యొక్క నడుముకు వెనక భాగంలో తన పాదంతో సూచనలు ఇస్తూ ఉంటాడు. మధ్య భాగంలో పాదాన్ని ఆనించి కొడితే, అంటే ఇట్లా గీకితే ఆయన స్ట్రైట్గా పోవాలని అర్థం. కొంచెం పక్కకి రైట్ సైడ్కి
పాదాన్ని పెట్టి అదిమితే నువ్వు పోతున్న డైరెక్షన్ నుంచి కొంచెం రైట్గా వెళ్ళు అని అర్థం. పూర్తి రైట్ సైడ్కి అతన్ని పాదాన్ని తాకిస్తే టోటల్గా రైట్ టర్న్ తీసుకోమని. అలాగే ఎడమ వైపు, పూర్తి ఎడమ వైపుకి. అయితే కృష్ణుడు నవ్వుకున్నాడంట, కర్మ ఎంత పని చేసింది. జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు పరమాత్ముడు, గీతోపదేశం చేసినవాడు, అంటే మొత్తం ప్రపంచాన్ని ఎన్నో గోళాలని తన నోటిలో విశ్వరూపంగా దర్శనమిచ్చిన బాలుడు, అంత గొప్పవాడు, ఈ వెనకాల నిలబడ్డ యుద్ధం చేసేవాడు కాలుతో తంతున్నాడు, నువ్వు అటుపో ఇటుపో ఇటుపో అటుపో అని. అంటే కర్మ, నువ్వు యుద్ధం చెయ్యి నేను తపస్సు చేస్తా, లేదా నేను యుద్ధం చేస్తాను నువ్వు తపస్సు చెయ్యి. ఇది ఒడంబడిక ఎప్పటిదో, అదే కర్మ. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. అంత పరమాత్ముడు కూడా విధి నుంచి కర్మ నుంచి తప్పించుకోలేడు కదా అని నవ్వుకుంటాడంట. ఇది విధి అన్నది ఇట్లా ఉంటుంది, అది అర్థం కాదు కానీ అవుతుంది. మనకి శక్తికి మించిన సంఘటనలని, ప్రతికూల పరిస్థితులని మనం ఎదుర్కోవలసి వచ్చినప్పుడు సాధారణంగా ఇది గుర్తుకొస్తుంది, ఎప్పుడే కర్మ చేసుకున్నానో ఇప్పుడు అనుభవిస్తున్నాను అని. అది అలాగే మనకు ఎక్కువ సంతోషాన్ని తెప్పించే విషయాలు ఏవైనా జరిగినప్పుడు ఇది గుర్తుకు రాదు, కేవలం బాధల్లోనే గుర్తుకు వస్తుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎవరో గుర్తు చేస్తారు మనకి, ఎప్పుడు ఏ పుణ్యం చేసుకున్నావోరా ఈరోజు ఇంత బాగున్నావు అని. సో ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఆ నమ్మకంతో మనకి పనే లేదు. మనం కూడా నమ్మితే నమ్మాలి, నమ్మకపోతే నమ్మకపోయినా పర్వాలేదు. మనం నమ్మలేదు కాబట్టి కర్మకేం కోపం రాదు, మనం నమ్మాం కాబట్టి కర్మ ఏం సంతోషించదు. సో మనం చేసుకున్న పనులే మనకి తిరిగి వస్తూ ఉంటాయి. కర్మ సిద్ధాంతం అదే. మనం తెలిసినా తెలియకపోయినా నిప్పును ముట్టుకుంటే కాలుతుంది, ముట్టుకోవటం నీ వంతు, కాలటం కర్మ. నీళ్ళని ముట్టుకోవటం నీ వంతు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ముట్టుకోవచ్చు, తర్వాత అది ఇచ్చే స్పర్శ కర్మ. అలాగే మనం తెలిసి చేసినా తెలియకపోయి చేసినా దెర్ ఇస్ అన్ అకౌంటబిలిటీ. ఇంత పెద్ద ప్రపంచం, ఇంత పెద్ద ఇన్ని కోటాను కోట్ల జీవరాశులు, ఇదంతా ఊరికే ఉండదు. దెర్ మస్ట్ బి సమ్ అకౌంటబిలిటీ లేకుండా ఉండదు. అది ఎక్కడో నిర్వహించబడుతోంది. మన వాళ్ళు చిత్రగుప్తుడని యముడని ఎన్నో చెప్తూ ఉంటారు, మనం నమ్మినా నమ్మకపోయినా. బట్ ఆ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఒక వ్యవస్థ అన్నది మాత్రం తప్పకుండా ఉంటుంది. ఆ వ్యవస్థలో భాగమే మనం చేసే డీడ్స్, పుణ్యాలు, పాపాలు, కర్మలు అన్నీ కూడా. దట్స్ వాట్ ఐ బిలీవ్.